హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. నిబంధనలు సడలింపు ఏఐఎస్‌పై ఆర్టీసీ ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు. సో, ఆ వివరాలన్నీ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అంటే ఏఐఎస్‌కు అమలు నిబంధనలను సడలిస్తూ ఆర్టీసీ ఎండీ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. గతంలో ఉద్యోగులకు 6, 12, 18, 24 అలాగే 30లలో సంవత్సరాలలో అయితే ప్రమోషన్ రాకపోతే ఏఐఎస్‌కు అర్హులయ్యేవారు. దీంతో విద్యార్హతలు లేని వారు తీవ్రంగా నష్టం జరిగేది. సో, అయితే ఇప్పుడు నిబంధనల సడలింపు కారణంగా ఇకపై విద్యార్హతతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ ఏఐఎస్ వర్తింపజేస్తారండి. దీనివల్ల ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు బెనిఫిట్ కలుగుతుందనైతే చెప్పవచ్చు. శివరాత్రి పండుగకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించిందని చెప్పుకోవచ్చు. మరోవైపు 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ అయితే శుభవార్త చెప్పిందండి. పరీక్షల సమయంలో విద్యార్థులకు బాసటగా నిలుస్తూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యాన్ని అయితే కల్పించింది. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో అయితే చేరుకోవచ్చు. ఇందుకు గల సర్వీసులు కేవలం వీటిలో మాత్రమే అనుమతి ఉంటుందండి. సో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ వెసులుబాటు అయితే కల్పిస్తుందండి. సో, ఈ విధంగా అయితే ఆర్టీసీ మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది విద్యార్థుల దృష్ట్యా. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.